ఈ అన్నదాత సుఖీభవ అని చెప్పి వేస్తున్నారు కదా 20,000 అవి కొద్దిగా జాప్యం జరిగింది కదా రైతులు ఏమైనా వ్యతిరేకత ఉందా? ఏది తిరగేం లేదు 3 సార్లు వేస్తా ఉన్నారు వేస్తారు అది ఈ సంవత్సరం వస్తుంది కదా వేస్తారు టైం ఉంది ఎవరికైనా అది మామూలు అందరూ అలానే అనుకుంటారు మరి రైతులు. అందా అనుకోవాలి తప్పదు ఎక్కంగానే ఏరికాయ ఒళ్ళేనా 3 సార్లు కానీ వేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి సూపర్ 6 హామీలు అనేవి చాలా కీలకము. చూస్తే ఈ పెన్షన్లు పెంచడం లేకపోతే ఆ గ్యాస్ బండ్లు తప్ప ఇంకేం చేసింది లేదు. మరి మహిళల్లో ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా నీకు? ఏం లేదండి, ఏం లేదు, కావాలని చెప్తున్నా. కావాలని కాదు, కావాలంటే ఆడవాళ్ళని కూడా సర్వే చేయండి. ఈ ప్రభుత్వం వచ్చినా బాగుంది. అంత మంగళ పద్దాకలు తలకానే పుట్టేదిగా పొలాలు ఆయన పేరు రెస్ట్ అనేవాడు అయ్యేవాడు చేయలేదుగా, ఇప్పుడు ఆగిపోయినాయి కదా, అదే వ్యతిరేక అది అప్పుడు వచ్చింది. సరే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది, పరిపాలన ఎలా సాగుతుందంట? బాగానే ఉంది. బాగానే ఉందంటే ఏమేమి బాగానే ఉన్నాయి నీకు? మాకు అనుకూలంగా అన్ని బాగానే ఉన్నాయి. బాగా యత్నాలు కానీ ఏమన్నా కానీ బాగానే ఉంది. రేట్లు కానీ రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు మొత్తం కూడా అద్దాలు లాగా చేస్తా ఉన్నారు. అద్దాలు లాగా ఉన్నాయా లేకపోతే ఇంకా గతుకులు ఉన్నాయా? చేశారు తనాల రోడ్లు ఇవన్నీ చేశారు, మన దాకా లేదు, ఇప్పుడు బాగా చేశారు. రాజధాని సంగతి ఏంటి మరి? రాజధాని డెవలప్ అవుతుంది కదా. అవుతుందా డెవలప్? ఏమేం జరుగుతుంది ఇప్పుడు? వర్క్ చేస్తున్నారుగా, మనం వెళ్ళి వచ్చాము. 3 ఏళ్లలో అవుతుందా మరి? కంపల్సరీగా అయింది. కంపల్సరీ అయింది. స్పీడ్ 3 ఏళ్లలో అవ్వకపోతే అవ్వదు, ఎట్టండి అయిపోద్ది. ప్రభుత్వం అయ్యేపాటికి వచ్చే ప్రభుత్వానికి మొత్తం రెడీ చేస్తారు వాళ్ళే. వచ్చే ప్రభుత్వానికంటే వచ్చేది వేరే ప్రభుత్వమా ఈ ప్రభుత్వమేనా? ప్రభుత్వమే గ్యారంటీ, ఈ ప్రభుత్వమే గ్యారంటీ పక్కా. ఏంటంట కుండబద్దలు కొట్టి చెప్తున్నారు మరి మీరు? ఎందుకంటే రాజధాని గురించి వచ్చింది, అసలు వచ్చింది. పోయినసారి రాజధాని చేస్తానని వచ్చాడు, దాన్ని ఎరగొట్టాడు. పని చేయలేదుగా, బీళ్లు పడిని 5 సంవత్సరాలు ఇప్పుడు పడి బీడు పడదుగా, అది పని చేస్తున్నారుగా. అది కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు చాలా చాలా హామీలు చెప్పింది, మొత్తం చేసింది. ఈ పథకాల గురించి మీరైతే అసలు వ్యతిరేకత లేదని చెప్పంటున్నారు. మళ్ళీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి మీరు అంటున్నారు. జగన్కి అసలు అవకాశం లేదా? లేదండి, ఎందుకండి ఇక్కడ ఏమి చేయలే. ఈ వడ్డ పూడికి వచ్చేపాటికి పెద్దవాళ్ళ పూడికి వచ్చేపాటికి ఏమి చేయలే. పత్తి వచ్చేపాటికి అటు చేస్తున్నాడు రెడ్డిస్ ఏరియాకి, ఏరియాలో అసలు ఏం చేయలే. ఇట్లా కూడా చూసారా? రెడ్డి ఏరియా, కమ్మోల్ ఏరియా అది చూసారా? మెల్లంపూడికి వెళ్ళారంటే పత్తి దారి రోడ్డు వేసాడు. ఈ వడ్డపూడికి వెళ్తే ఏ రోడ్డు వేయలే, మున్సిపాలిటీలో కలిపాడు తీసుకెళ్ళి, ఎలక్షన్ లేకుండా. 11 నుంచి మళ్ళీ లేచే అవకాశం లేదా మరి ఆయనకి? లేదు లేదా? లేదు. మరి వీళ్ళ సంగతి ఏంటి మరి? 164 నుంచి తగ్గుతారా పెరుగుతారా? పెరుగుతారు కానీ దగ్గర 175 ఏంది జగన్ చెప్పినట్టు? గ్యారెంటీ చూడు, ఉండే కొంది చూడు. నేను అన్నాను కాదు, ప్రభుత్వం చూడు డెవలప్. ఇప్పుడు ఈ రోడ్లు కానీ కాలకట్లు కానీ బాగా చెప్తాడు చిరంగాని. మాకు ఈ రేషన్ బండ్లు వచ్చే నెల నుంచి ఆపుతామని చెప్పి అంటున్నారు. రేషన్ బండ్లు కావాలా వద్దా అసలు? ఎందుకండి వచ్చిన లైన్ల నుంచి మేము పొలాలు వెళ్తాము. 11ంటికి వస్తాడు, ఆ శైలం వచ్చేపాటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి టైం ఇచ్చాడు, రేషన్ షాప్ కాడికి వెళ్ళి తెచ్చుకుంటాం. వెళ్ళి రేషన్ షాప్లో ఇస్తారా మరి నీకు? నువ్వు టైం వెళ్ళినా ఖాళీ టైంలో వెళ్ళినా పొలం నుంచి వచ్చినా కానీ వెళ్తాడు. తాళాలు వేసి వెళ్ళిపోతారేమో. లేదు ఇల్లే. మరి రేషన్ బండ్లు అవసరం లేదని చెప్పంటారు. రేషన్ షాప్కి వెళ్తాం కరెక్ట్. చెన్నై ఎన్టీఆర్ వచ్చినా కానీ ఇద్దరు బాయ్ బాబా మారుతులు ఒకటైపోతారు. ఏమో అవుతారు గ్యారంటీ. ఇద్దరు సమరం అంటే ఏం చేస్తాం మరి? ఇద్దరు సమరం అంటారు చూడు, రాజపడి చూడు. చంద్రబాబు బాలకృష్ణ అలా కలిసిపోతారంట. కలిసిపోతారు అంతే. నిజంగా విభేదాలు ఉన్నాయా జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడికి? ఏం లేదు, ఏం లేవు. మరి బయట చూపించడం అలానే చూపిస్తూ ఉంటారు. చూపిస్తారులే, ఏం లేదు. కొద్దిగంటే కొద్ది చూపిస్తారు. లోకేష్ గారు అయితే బాగానే చేస్తున్నా ఉంటాం. బాగా చేస్తారు. ఇట్లానే ఉంటే మళ్ళీ గెలుస్తారా? కన్ఫామ్గా కన్ఫామ్ గెలుస్తారు. జగన్ అయితే లేదు మళ్ళీ లేదు.